భోజనం చేసిన వాళ్ళకందరికీ భోజనం బాగుంది, పచ్చడి బాగుంది, కూర బాగుంది అని చెప్పడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ రుచి చూశారు, ఇప్పుడు 30 నిమిషాలు రుచి చూశారు, మేము చూసాం. రుచి చూసిన దాని గురించి మళ్ళీ 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 చెప్పడం అన్నది అది అంత సహజం కాదు. పోస్ట్ మార్టం అంటారా, పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు, అందరూ చేస్తూ ఉంటారు. పోస్ట్ మార్టం చేసేవాడికి వైద్యం చేయడం రాదు. వాడు ఎలా చచ్చిపోయాడో చెప్తాడు తప్పితే వాడిని ఎలా బతికించాలో తెలియదు. అలాగే విమర్శలు, ప్రతి వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు, విమర్శలు క్రియేట్ చేయడం రాదు. ఇలాంటి ఎపిసోడ్స్ తీసి ధైర్యంగా దాన్ని ప్రొజెక్ట్ చేసి, నాకు తెలిసినంత వరకు ఇలాంటి ప్రొజెక్షన్ ఇది ఫస్ట్ టైం ఇక్కడ. ఎందుకంటే సినిమాలు ఎప్పుడు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు, ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ ప్రొజెక్ట్ చేయడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అందులో షకీల్ గారు లాంటి వాళ్ళని చూసి అసలు ఒక్కసారిగా మెటమార్ఫిసిస్ అంటే, కొన్ని పాత్రలు గొంగళి పురుగులా ఉంటాయి, కొన్ని పాత్రలు సీతాకోక చిలుకలా ఉంటాయి. ఆ సీతాకోక చిలుకలు చూసాం ఇవాళ ఆ పాత్రలు. అది క్రియేటివ్నెస్ అంతా డైరెక్టర్ గారిది చాలా బాగుంది. చెప్తున్నాను కదా, భోజనం చేసిన తర్వాత అన్ని బాగున్నాయి ఇవి అని చెప్పడం లాగే ఉంటుంది ఇదంతాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు శ్రీనివాస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరం చూసేసాం సినిమా, కానీ కరెక్ట్ అయిన కథ రాసుకొని కత్తి లాంటి ఆర్టిస్ట్ని పెట్టుకున్నారు చూసారా, ఆ సెలక్షన్లోనే ఉంది అసలు మొత్తం. మనం మెచ్చుకోవాల్సింది ఆ సెలక్షన్. ఇంతవరకు ఎవ్వరు కూడా ఇలాగా 30 మినిట్స్ 40 మినిట్స్ ఇలా సినిమా తీసి ఇంత ప్రివ్యూ షో వేసి మనలాంటి వాళ్ళు ఎవరికి చూపించలేదు. నేను 50 years అయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పటి వరకు ఇంత బాగా, ఇంత కరెక్ట్గా సెలెక్షన్ చేసుకునే ఆర్టిస్టులని ఇంత బాగా, ఎంతో లేదు ఇది సినిమా, చిన్నది 2 inches అంతే మనం అనుకోవాలి. మనం చేసిన సినిమాల్లో ఇది ఒక 2 inches. ఈ 2 inches 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకునేలాగా ఉంది. ఎందుకంటే 2 తెగలకి సంబంధించినటువంటి కథని కలిపారు వీళ్ళు. పిల్లల్ని కనీసం రోడ్డు పక్కన పారేసే తల్లులు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి సిచ్యువేషన్ కూడా ఇందులో వచ్చింది. రూపాయి కోసం ఒళ్ళమ్ముకునే ఆడవాళ్ళు ఉన్నారు, ఆ సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఒక తల్లిగా మారాలి అంటే ఎలా మారాలి అనేది ఆ సిచ్యువేషన్ కూడా వచ్చింది. అసలు ఒళ్ళు పులకరించిపోయిందండి చూస్తుంటే. ఎన్నో రకాలుగా అన్నీ కలిపి ఒక మనకి 30 నిమిషాల్లో చూపించారంటే వీళ్ళు చాలా గొప్పగా చేశారు. డైరెక్టర్ గారిని మెచ్చుకోకుండా ఉండలేము. ఇలాంటి ఇంకా ఎన్నో ఎన్నో పిక్చర్లు చేసి డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. మనందరం కూడా షకీలా గారికి మెయిన్గా, షకీలా గారు, అసలు షకీలా గారి పేరు చెప్పగానే నేను అనుకున్నాను, షకీలా గారి పేరు చెప్తే అందరూ ఏమనుకుంటారండి, ఏదో సెక్సీ క్యారెక్టరు అనుకుంటారు చెప్పగానే. కానీ చూస్తే అసలు ఎంత డిఫరెన్స్ అండి. అసలు ఆవిడలో ఎంత మాతృత్వం కనపడింది, ఎంత మార్పు మనిషిలో. దానికి తగినట్టు దానికి, దీనికి తగినట్టు దీనికి చాలా గొప్పగా చేశారు. నిజంగా ఆవిడకి తల వంచి వందనాలు చెప్తున్నాను నేను. ఆవిడకంటే పెద్దదాన్ని అయినా కానీ అంత గొప్పగా చేశారు. మనసుని అంత కదిలించింది ఆ క్యారెక్టర్. ఇలాగే డైరెక్టర్ గారు మంచి మంచి సబ్జెక్టులన్నీ ఎన్నుకుని మంచి క్యారెక్టర్లు, ఆ సబ్జెక్టుకి తగినటువంటి ఆర్టిస్టులనే పెట్టుకుని ఇలాగే ఎన్నో 100 పిక్చర్లు చేసి ఆయనకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉంది నన్ను పిలిచినందుకు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అందరికీ శుభ సాయంత్రం అండి. సో యాజ్ యూజువల్ మా తల్లిదండ్రుల పేరు, నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. నిన్నే 8 years అయింది భరత్ నేను రిలీజ్ అయ్యి. సో జీవితాంతం నేను వాళ్ళకి రుణపేట ఉంటాను, ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ రాసి నాకు అలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, షకీల్ అమ్మ అంటే వేరే చాలా అరుదండి. ఒక ఆర్టిస్ట్ పేరే సినిమా టైటిల్గా పెట్టడం అనేది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇలాగా. అంటే ఇప్పుడు ఇంతకుముందు చూస్తుంటాం, వెరీ రేర్. అండ్ తర్వాత ఈ ప్లాట్ఫామ్ ఒకప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ అని అంటే కైండ్ ఆఫ్ ఓన్లీ ప్రివ్యూస్కి, తర్వాత ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ విపరీతంగా ఇక్కడ స్క్రీనింగ్ అయ్యేవి. ఐ మీన్ సమ్ టైమ్ బ్యాక్. ప్రసాద్ ల్యాబ్ అంటే ఓన్లీ షార్ట్ ఫిలిమ్సా అని గ్యాప్ వచ్చి, తర్వాత షార్ట్ ఫిలిం స్క్రీనింగ్ నుంచి ఇక్కడ మన పెద్ద పెద్ద మూవీస్, ఐ మీన్ ఈవెంట్స్ అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. మళ్ళీ ఈ ప్రాజెక్ట్తో, షకీలమ్మ ప్రాజెక్ట్తో మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ అనేది, షార్ట్ ఫిల్మ్ కూడా కాదు, ఇట్స్ షార్ట్ ఫిల్మ్ అని కూడా అనలే ఉందండి. ఇట్స్ అన్ ఎక్సలెంట్ లైక్ మన లైఫ్ని ఎలా డీల్ చేయాలి, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ మనం ఫేస్ చేసినా మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మనం లైఫ్ లీడ్ చేయాలని ఒక 35 minutesలో లైఫ్ అంతా చూపెట్టేశారు. సో శ్రీనివాస్ గారు వెరీ వెల్ పోర్ట్రేట్ అండి.
సో ఇలాంటి సబ్జెక్ట్ సీరియస్లీ ఏంటంటే మన ప్రెస్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, దయచేసి దీన్ని ఎంత కుదిరితే అంతవరకు మీరు మాక్సిమం రీచ్ తీసుకువెళ్ళండి. తీసుకెళ్తే ఏమవుతుందంటే ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్, అందులోకి ఫస్ట్ ఇలాంటి మూవీస్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాస్టింగ్ అని. సో ఆ క్యారెక్టర్కి మన షకీలం గారిని సెలెక్ట్ చేయడం అనేది అక్కడే సక్సెస్ అయిపోయారు ప్రాజెక్ట్లో. అండ్ మీకు ఏంటంటే ఆబ్వియస్లీ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. నాకు తెలిసి నేను చూసింది మ్యామ్ది కొబ్బరి మట్టి కదా లాస్ట్ టైం చూసి సాయి రాజేష్ గారుతో చేసింది. ఇన్సిడెంట్లీ నేను చేయాలి కుదరలేదు. సో తర్వాత ఇప్పుడు మనకి ఇలాంటి ఫ్లేవర్లో మేడం కనబడటం అనేది, మేడం వెల్కమ్ బ్యాక్. డెఫినెట్లీ మీరు ప్లీజ్ మళ్ళీ డెఫినెట్లీ మీరు చూసుకోండి, టేక్ మై వర్డ్, మీరు బిజీ అవుతారు తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ. సో అంటే నేను చాలా జూనియర్ మీకన్నా కంపేర్డ్గా, బట్ నాకున్న మినిమం ఎక్స్పీరియన్స్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ దాట్. అండ్ మిగతా క్యాస్ట్ దీంట్లో వెంకీ గారు కానీ మిగతా మన వెంకట్ గారు వీళ్ళందరూ ఎక్సలెంట్ గా చేశారండి, ఎందుకంటే అందరూ నిలబెట్టారు ప్రాజెక్ట్ ని. అండ్ యశస్విని అమ్మో, నాకు ఈ ప్రాజెక్ట్ కి అసలు రిలేషన్ ఏంటంటే, నేను ఇన్సిడెంట్లీ తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ కదా. సో చైతన్య గారు ఇంతకుముందు 2 ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాంట్లో క్యాస్ట్ చేశారు. నా సెల్ఫ్ స్వార్థం ఏంటంటే మా యూనియన్ వాళ్ళని చాలా మందిని ఏంటంటే క్యాస్ట్ చేసి దాంట్లో యూటిలైజ్ చేయడం జరిగింది. మనోహర్ గారు, చింతా మనోహర్ గారు, మాధురి గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే యూనియన్ మెంబర్స్. సో థ్యాంక్ యూ అండి చైతన్య గారు, ఇలాగే ఏంటంటే మీ జర్నీ కొనసాగించాలి. అన్నిటికన్నా ఏంటంటే ఆర్టిస్ట్ అన్నది చాలా మందికి ఆస్పైరింగ్ ఆర్టిస్టులు ఉంటారు, ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ నాదే లైవ్ ఎగ్జాంపుల్, నేను ఎంగేజ్ లో ఉండేటప్పుడు అప్పుడు పరిస్థితులు బట్టి ఏంటంటే నాకు అంత సపోర్ట్ దొరకల. అంటే పేరెంట్స్ భయాలు పేరెంట్స్కి ఉంటాయి, అంటే రైట్ ట్రాక్ లో వెళ్తారో లేదో అన్సర్టినిటీ ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీ అని అంటే. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే అమ్మాయిని ఎవరు పెళ్లి జరగదు అని చెప్పి భయాలు ఉంటాయి. కానీ ఈ ఏజ్ లోనే పాపని ఇంత ఎంకరేజ్ చేస్తూ, అందరికీ తెలియని విషయం, ఇప్పుడు మనం ఒక షార్ట్ ఫిల్మ్ ని ఎంతో వేరే అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్స్ లో ఇలా ప్రివ్యూ చేస్తున్నారు అని అంటే పాపని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో చైతన్య గారు అని దగ్గర అర్థమవుతుందండి. ఎందుకంటే నాకు వారికి అసోసియేషన్ ఏంటంటే ఇంతకుముందు ఏదైతే నేను ఇందాక మనం ఆ ప్రాజెక్ట్ పేరేంటి అమృత నెల్లి, యాక్చువల్ గా మా గ్రూప్ లో ఇక్కడ ఇన్సిడెంట్లీ మా యూనియన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మా గ్రూప్ లో షేర్ చేస్తే చూసి చైతన్య గారు కూడా నాకు ఎవరో తెలియదు, పాప హ్యాండిల్ చూసి నేను అక్కడ అప్రిషియేట్ చేసే ఫస్ట్ థింగ్. తర్వాత నుంచి కాంటాక్ట్ నెంబర్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నాను. సో చైతన్య గారు లాగే మిగతా పేరెంట్స్ అందరూ మీ పిల్లలు ఇంట్రెస్టింగ్ గా ఉంటే ప్లీజ్ సపోర్ట్ దెమ్. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఆర్టిస్ట్ యాక్టింగ్ అనేది ఏంటంటే ఒక ప్రొఫెషన్ అయిపోయిందని, ఒక కెరియర్ అయింది, నెంబర్ ఆఫ్ ఫిలిం ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. సో చైతన్య గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి పేరెంట్ పిల్లలు ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఎంకరేజ్ చేయండి. ప్రైమరీ అని కాదు, ఇది అట్లీస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళ కెరియర్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కెరియర్ వాళ్ళు పర్సూ చేసే విధంగా సపోర్ట్ చేయండి. అండ్ చైతన్య గారు అండ్ శ్రీనివాస్ గారు అలాగే ఫర్దర్ గా ఇంకా ఎన్నో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసి, ఎస్పెషల్లీ మా యూనియన్ మెంబర్స్ కూడా మీరు మోర్ అంటే ఆల్రెడీ మా యూనియన్ మెంబర్స్ ఇస్తున్నారు, ఇంకా మాక్సిమం కుదిరినంత వరకు మా యూనియన్ మెంబర్స్ కూడా మీరు క్యారెక్టర్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ద బెస్ట్. మర్చిపోయింటే సారీ, క్యాష్ అంటూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.